classroom environment. In today's class, we are going to discuss about what are the vital characteristics of classroom environment. Along with them, we are going to know what are the prominent characteristics of learner-friendly classroom environment. Learner is also a student is also a children. Mari ivalti class lo learner friendly, student friendly classroom lo environment kundalsina characteristics ento chuddam. See, ఎన్ని విటల్ అండ్ ప్రామినెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయో. ఒక స్టూడెంట్ ఫ్రెండ్లీ క్లాస్ రూమ్కి ఉండాల్సిన క్యారెక్టరిస్టిక్స్ 9 ఉన్నాయి. అవేంటంటే స్టూడెంట్ సెంట్రిక్, కంప్యూటర్ డివైజెస్, యాక్టివ్ లెర్నింగ్, అడాప్టివ్ లెర్నింగ్, కొలాబరేటివ్ లెర్నింగ్, రెస్పాన్సిబిలిటీ లెర్నింగ్, మ్యూచువల్ రెస్పెక్ట్, రూల్స్ అండ్ ప్రొసీజర్స్, పర్ఫార్మెన్స్ బేస్డ్ అసెస్మెంట్స్. లేటర్ ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. సో వెల్కమ్ టు అవర్ క్లాస్ రూమ్ విచ్ ఈస్ inclusive classroom and child friendly classroom. Number 1, student centric. In these classrooms, students play an important role in their learning and teachers serve as mere guides. ఇలాంటి ఇంక్లూజివ్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ క్లాస్ రూమ్స్లో స్టూడెంట్సే మేజర్ రోల్ యాక్ట్ చేస్తారన్నమాట. సో వాళ్ళ రోలే ఎక్కువగా ఉంటుంది. టీచర్స్ రోల్ ఏంటంటే జస్ట్ ఆ స్టూడెంట్స్ని గైడ్ చేయడం మాత్రమే. టీచర్స్ ఆర్ మోర్ ఫెసిలిటేటర్స్ ఆఫ్ లెర్నింగ్ దాన్ లెక్చరర్స్. ఎక్కువగా లెక్చర్స్ ఇవ్వటం కాకుండా ఓన్లీ వాళ్ళు ఫెసిలిటేటర్స్గా ఎక్కువ ఉంటారన్నమాట. స్టూడెంట్స్ సెంట్రిక్ క్లాస్ రూమ్స్ ఎన్విరాన్మెంట్స్ put students' interests first and are focused on each student's needs, abilities and learning styles. సో ఇలాంటి క్లాస్ రూమ్స్లో ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుందంటే స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు అండ్ వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. స్టూడెంట్స్ యొక్క నీడ్స్, ఎబిలిటీస్, లెర్నింగ్ స్టైల్స్ని మైండ్లో పెట్టుకొని దానికి అనుగుణంగా టీచర్స్ బిహేవ్ చేస్తారన్నమాట. సెకండ్, కంప్యూటింగ్ డివైజెస్. Computers are readily available in modern classrooms since they are very essential for 21st century students and replace the utilities of pen and paper. It is obviously 100% right. చూసారు కదా, మనది 21st century కదా. 21st centuryలో స్టూడెంట్స్ పెన్ అండ్ పేపర్ యూటిలిటీస్ని రీప్లేస్ చేసేసారు. దేంతో? మోడర్న్ కంప్యూటర్స్తో. ఎక్కడ చూసినా ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, ట్యాబ్లెట్స్, ఎక్కువ ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంటున్నాయి అన్నమాట. దే నాట్ ఓన్లీ గివ్ స్టూడెంట్స్ ద మీన్స్ టు కండక్ట్ ఆన్లైన్ రీసెర్చ్ అండ్ మాస్టర్ ద టెక్నాలజీ స్కిల్స్ దే నీడ్, బట్ దే ఆల్సో గివ్ టీచర్స్ ద ఆపర్చునిటీ టు ఎన్హాన్స్ దేర్ లెసన్స్. ఈ కంప్యూటింగ్ డివైజెస్ ద్వారా ఆన్లైన్ రీసెర్చ్ కండక్ట్ చేయడమే కాకుండా టెక్నాలజీ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతున్నాయి, మాస్టర్ అవుతున్నాయి అండ్ వాటి వల్ల టీచర్స్ యొక్క లెసన్స్ ఎన్హాన్స్మెంట్ జరుగుతుంది. కంప్యూటింగ్ డివైజెస్ గ్రేట్లీ అసిస్ట్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అండ్ మేక్ దెమ్ మోర్ ఎంగేజింగ్ అండ్ ఎఫెక్టివ్. వీటి వల్ల టీచింగ్ మాత్రమే కాదు, లెర్నింగ్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎంగేజింగ్గా ఉంటుంది కూడా. థర్డ్ వన్ ఈస్ యాక్టివ్ లెర్నింగ్. Students participate in more active learning by working in groups or on computers and complete projects and other interesting activities that help them discover new skills. ఈ యాక్టివ్ లెర్నింగ్లో స్టూడెంట్స్ అందరూ కూడా ఒక గ్రూప్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఎయిదర్ కంప్యూటర్స్లో కానీ లేదా లైవ్లో ఇంటరాక్టివ్గా కానీ ఎలా అయినా సరే వాళ్ళ ప్రాజెక్ట్స్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ యాక్టివిటీస్లో కొత్తగా న్యూ స్కిల్స్ డెవలప్ చేస్తూ డిస్కవర్ చేస్తూ పార్టిసిపేట్ చేస్తారు. స్టూడెంట్స్ కెన్ లెర్న్ యాక్టివ్లీ బై టాకింగ్, లిజనింగ్, రైటింగ్, రీడింగ్ అండ్ రిఫ్లెక్టింగ్. సో ఇన్ని యాక్టివిటీస్తో స్టూడెంట్స్ అందరూ కూడా యాక్టివ్గా నేర్చుకుంటారు. When students are encouraged to take an active interest in learning, they are more likely to retain the knowledge. ఎప్పుడైతే స్టూడెంట్స్ ఇంట్రెస్ట్గా నేర్చుకోవడం మొదలెడతారో వాళ్ళకి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ అవుతారు, ఎక్కువ రిటైన్మెంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది. అంతే కదా, ఏదైనా ఇంట్రెస్ట్గా నేర్చుకోగలిగితే ఎక్కువ నేర్చుకోగలుగుతాం. ఫోకస్, కాన్సన్ట్రేషన్ లేకుండా ఏది నేర్చుకోవాలి. అంటే ఏదైనా కష్టంతో పాటు ఇష్టంగా కూడా నేర్చుకోవాలి. ఫోర్త్ వన్ ఈస్ అడాప్టివ్ లెర్నింగ్.
Any classroom will always have students of different types of learning abilities, in which often makes it difficult for teachers to make sure that all of them understand the concept. ప్రతి క్లాస్ రూమ్లో ఎక్కడైనా సరే స్టూడెంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఎబిలిటీస్తో ఉంటారు. కొంతమంది ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయగానే మైండ్కి గెయిన్ చేసుకుంటారు. కొంతమంది అలా అటెండ్ చేసుకోలేరు. వాళ్ళకి బాగా ప్రాక్టీస్ చేయించాలి, ఎక్సర్సైజ్ చేయించాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేవి రిపీట్ చేస్తూ ఉంటే కానీ వాళ్ళకి ఆ కాన్సెప్ట్ అర్థం కాదు, నేర్చుకోలేదు. సో ఏ క్లాస్ రూమ్ కన్సిస్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెర్నింగ్ ఎబిలిటీ స్టూడెంట్స్ అన్నమాట. The modern approach, adaptive learning, gives students the freedom to learn at their own pace and in the way they are most comfortable with. ఈ అడాప్టివ్ లెర్నింగ్ అనేది ఒక మోడర్న్ అప్రోచ్ అన్నమాట. ఈ మోడర్న్ అప్రోచ్ ద్వారా స్టూడెంట్స్కి వాళ్ళంతట వాళ్ళుగా ఓన్ పేస్, దే హ్యావ్ ద ఫ్రీడమ్ టు లెర్న్ ఎట్ ఓన్ పేస్. వాళ్ళు ఏ మెథడ్లో, ఏ వేలో కంఫర్టబుల్గా ఉన్నారో, ఎలా ఏ మెథడ్లో నేర్చుకోగలుగుతున్నారో ఈజీగా ఆ మెథడ్లో లెర్నింగ్ చేయగలిగేదే ఈ అడాప్టివ్ లెర్నింగ్. దేర్ ఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ అవైలబుల్ ఫర్ అడాప్టివ్ లెర్నింగ్ ద టీచర్స్ కెన్ యూస్ టు ఎన్హాన్స్ ద లెర్నింగ్ ఆఫ్ దేర్ స్టూడెంట్స్. ఈ అడాప్టివ్ లెర్నింగ్ ద్వారా ఓన్లీ ఒక అప్రోచ్లోనే కాకుండా డిఫరెంట్ మల్టీ అప్రోచెస్ ద్వారా కూడా ఈ లెర్నింగ్ చేసుకోవచ్చు. అది టీచర్ మాత్రమే చేయగలదు. ఫిఫ్త్ వన్ ఈస్ కొలాబరేటివ్ లెర్నింగ్. లెర్నింగ్ త్రూ కొలాబరేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎఫెక్టివ్ ఫార్మ్స్ ఆఫ్ లెర్నింగ్. మనం డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ లెర్నింగ్ అనేది లాస్ట్ వీడియోస్లో చూసాం కదా. అందులో ఒక మోస్ట్ ఎఫెక్టివ్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ ఏ కొలాబరేటివ్ లెర్నింగ్. కొలాబరేషన్ లెర్నింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే ఓన్లీ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ గ్రూప్ యాక్టివ్ లెర్నింగ్లో జరుగుతుంది. లెర్నింగ్ ఇన్ గ్రూప్స్ ఎన్హాన్సెస్ ద స్కోప్ ఆఫ్ లెర్నింగ్ అండ్ డెవలప్స్ క్రిటికల్ థింకింగ్. Collaborative learning activities include collaborative writing, group projects, joint problem solving, debates and more. Collaboration అంటేనే గ్రూప్ అంటేనే కొలాబరేషన్. గ్రూప్గా ఉండగలిగితేనే ఈ కొలాబరేషన్ లెర్నింగ్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. Collaborative learning redefines traditional student-teacher relationships in the classroom. దీనివల్ల స్టూడెంట్-టీచర్ రిలేషన్షిప్ కూడా ట్రెడిషనల్గా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. Sixth one is responsibility learning. As students are engaged to actively participate in their own learning, they become responsible for their learning. ఎక్కడైతే యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటుందో అక్కడే స్టూడెంట్స్ ఎంకరేజ్మెంట్ ఎక్కువ ఉండి వాళ్ళ లెర్నింగ్కి వాళ్ళే రెస్పాన్సిబుల్ అవుతారు. Self-directed students not only encourage each other but also work with their teacher to achieve academic and behavioral goals that they themselves have helped establish. Teachers should employ a variety of strategies to promote responsible decision making and create self-reliant students. Responsibility learning లో ఓన్లీ ఇండివిజువల్స్ వాళ్ళుగా డెసిషన్ మేకింగ్ చేసుకోవడం, సెల్ఫ్ రిలయంట్గా ఉండడం, వాళ్ళుగా అకాడమిక్ అండ్ బిహేవియరల్ గోల్స్ని అచీవ్ చేయడం జరుగుతుందన్నమాట. ఇట్ ఈస్ ద సెల్ఫ్ బేస్డ్ లెర్నింగ్. సెవెంత్ వన్ ఈస్ మ్యూచువల్ రెస్పెక్ట్. టీచర్స్ అండ్ స్టూడెంట్స్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. అంతే కదా, టీచర్కి స్టూడెంట్కి వాళ్ళ పట్ల వాళ్ళకి మంచి రెస్పెక్ట్ ఉండాలి. As now the role of teachers is no longer to be the sage on the stage, students should not forget their values as they will always receive guidance from them. Students only స్కూల్లో ఉన్న టైమ్స్లోనే కాదు, వాళ్ళు స్కూల్ని లీవ్ చేసేసి వాళ్ళు ఫ్యూచర్లో కూడా టీచర్స్ నుండి మంచి గైడెన్స్ అనేది పొందుతూ ఉంటారు. సో ఎప్పుడు కూడా టీచర్ ఉన్న ఆ రోల్ని మర్చిపోకూడదు. స్టూడెంట్స్ అనేవారు ఎప్పుడు మర్చిపోకూడదు. ఆల్సో టీచర్స్ షుడ్ ఎంకరేజ్ స్టూడెంట్స్ టు స్పీక్ విత్ కాన్ఫిడెన్స్ అండ్ వాల్యూ దేర్ ఒపీనియన్స్. టీచర్స్ కూడా స్టూడెంట్స్ యొక్క మాటల్ని లెక్క చేయకుండా వదిలేయకూడదు. వాళ్ళలో కాన్ఫిడెన్స్ అలాగే ఉండాలి అంటే వాళ్ళ ఒపీనియన్స్ని, వాళ్ళ ఇంట్రెస్ట్ని కూడా కన్సిడర్ చేయాలి, వాటికి వాల్యూ ఇవ్వాలి. In a well-disciplined environment, students should also cooperate with each other and respect their classmates. సో ఇలాంటి వెల్ డిసిప్లైన్డ్ ఎన్విరాన్మెంట్లో ఖచ్చితంగా స్టూడెంట్స్కి మధ్య కోఆపరేషన్ అండ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఎయిత్ వన్ ఈస్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. క్లాస్ రూల్స్, ప్రొసీజర్స్ అండ్ నోటీసెస్ ఆఫ్ అప్కమింగ్ యాక్టివిటీస్ ఆర్ పోస్టెడ్ ఇన్ కన్వీనియంట్ ప్లేసెస్ టు హెల్ప్ స్టూడెంట్స్ స్టే ఆన్ ట్రాక్. చూసారా, మన క్లాస్ రూమ్స్లో అక్కడక్కడ నోటీస్ బోర్డ్స్ ఉంటాయి. అక్కడ అలాంటి ప్లేసెస్లో స్టూడెంట్స్ యొక్క క్లాస్ రూల్స్ని, ప్రొసీజర్స్ని, నోటీసెస్ ఆఫ్ అప్కమింగ్ యాక్టివిటీస్ అంటే నెక్స్ట్ మన స్కూల్లో ఏ ప్రోగ్రామ్ జరుగుతుంది, నెక్స్ట్ యాక్టివిటీ ఏంటి,
అనేది స్టూడెంట్స్ ఒక ట్రాక్లో ఉండడానికి ఆ స్టిక్ ప్యాడ్స్, నోటీస్ బోర్డ్స్ అనేవి యూస్ అవుతాయి. స్టూడెంట్స్ ఆర్ కాన్స్టెంట్లీ ఎంకరేజ్ టు రిమైండ్ దెమ్ ఆఫ్ దేర్ గోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. అప్పుడప్పుడు మన క్లాస్లో స్టూడెంట్స్ని వాళ్ళ యొక్క గోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ గుర్తు చేస్తూ ఉండాలన్నమాట. సో దట్ దే కాంట్ ఫర్గెట్ and move on with those roles and responsibilities. They follow class routines and understand what they are expected to achieve each day and how they are to go about it. So అందువల్ల వాళ్ళ యొక్క క్లాస్ రొటీన్స్ అర్థం చేసుకొని వాళ్ళ గోల్స్ని అచీవ్ చేయడానికి యూజ్ అవుతుంది. 9th one is performance based assessments. Regular performance based assessments are carried out by teachers through various methods which are not restricted to tests. అసెస్మెంట్ అంటే మనకు ముందు గుర్తొచ్చేది టెస్ట్. ఒక టెస్ట్ పెట్టేయాలి, ఒక అసెస్మెంట్ పెట్టేయాలి, ఒక అసైన్మెంట్ పెట్టేయాలి అనుకుంటాం. కానీ కాదు, నాట్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు టెస్ట్, మనం మల్టీ వేస్లో అసెస్ చేయొచ్చు అనమాట స్టూడెంట్ని. ఎలా అంటే డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, అవి కూడా మనం ఫ్యూచర్లో తెలుసుకుందాం ఫ్యూచర్ వీడియోస్లో. దిస్ కెన్ బి బై కండక్టింగ్ క్విజెస్ అండ్ పోల్స్. చూసారా, క్విజెస్ ద్వారా, పోల్స్ ద్వారా కూడా మనం స్టూడెంట్స్ని అసెస్ చేయొచ్చు. టీచర్స్ కెన్ యూటిలైజ్ ప్రాజెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ అదర్ ప్రాజెక్ట్స్ and performances as assessments to determine student achievement and needs. Assessments are tailored to the abilities and needs of the students by the teachers. టీచర్స్ని నిజంగా గొప్ప టైలర్స్ అని చెప్పచ్చు. టైలర్ క్లాత్ని యూజ్ చేసుకుని టైలరింగ్ చేస్తారు, కానీ టీచర్స్ స్టూడెంట్స్ని యూజ్ చేసి టైలర్ చేస్తారు. ఎలా అంటారా, వాళ్ళ ఇంట్రెస్ట్, నీడ్స్ అండ్ ఎబిలిటీస్ని బట్టి మన టీచింగ్ని ప్రొలాంగ్ చేస్తాం. అలాగే అసెస్మెంట్స్ని యూజ్ చేసుకుంటాం. అలానే దే ఆర్ నాట్ డిస్క్రిమినేటెడ్, they are always treated equal. Let us observe some other important characteristics of an inclusive and child-friendly classroom. ఇంకొన్ని చూద్దామే. An inclusive child-friendly classroom does not discriminate. చూసారా, ఇప్పుడే చెప్పాను. Does not discriminate, exclude or marginalize any child based on gender, social, economic background, ethnicity, abilities or disabilities, etc. ఈ నార్మ్స్ అన్నీ కన్సిడర్ చేస్తూ ఇందులో ఏ ఆస్పెక్ట్ని కూడా డిస్క్రిమినేట్ చేయరన్నమాట. బేస్డ్ ఆన్ జెండర్ గాను, లేదా వాళ్ళ యొక్క ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది అని, వాళ్ళ క్యాస్ట్ ఏంటని, వాళ్ళ జెండర్ ఏంటని, వాటిని ఏవి చూసి ఇలాంటి క్లాస్ రూమ్స్లో డిస్క్రిమినేషన్ జరగదు. బాయ్స్ అండ్ గర్ల్స్ హ్యావ్ ఈక్వల్ లెర్నింగ్ ఆపర్చునిటీస్. చిల్డ్రన్ ఆర్ ఆల్ ట్రీటెడ్ ద సేమ్ విత్ రెస్పెక్ట్. An inclusive child-friendly classroom is effective with children, facilitates and supports education of good quality and is child-centered. So completely ilanti classrooms child-centered gaane untayi. Such kind of classrooms is caring, protecting and healthy for all children. So ilanti classrooms ni students enduku like cheyaru? Kachithanga like chestam. Different teaching methods are used so that all children can learn. Those who learn the best by doing, by hearing, by seeing, by moving, etc. It means sensory organs use చేసుకొని టీచింగ్ మెథడ్స్ని టీచర్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. క్లాస్ రూమ్స్ ఆర్ క్లీన్, సేఫ్ అండ్ హ్యావ్ adequate వాటర్ అండ్ శానిటరీ ఫెసిలిటీస్. సో ఇలాంటి లెర్నర్ ఫ్రెండ్లీ క్లాస్ రూమ్లో ఖచ్చితంగా క్లీన్, సేఫ్ అండ్ adequate వాటర్, శానిటరీ ఫెసిలిటీస్ ఉంటాయి. నో ఫిజికల్ ఆర్ మెంటల్ పనిష్మెంట్ ఈజ్ యూస్డ్ విత్ చిల్డ్రన్. ఇలాంటి క్లాస్ రూమ్స్లో ఎలాంటి ఫిజికల్, మెంటల్, కార్పరల్ పనిష్మెంట్స్ ఉండవు. పేరెంట్స్ ఆర్ ఇన్వైటెడ్ అండ్ కన్సల్టెడ్ అబౌట్ ద లెర్నింగ్ ఆఫ్ దేర్ చిల్డ్రన్. సో లెర్నర్ ఫ్రెండ్లీ క్లాస్ రూమ్స్లో పేరెంట్స్ని చక్కగా ఇన్వైట్ చేసి స్టూడెంట్ యొక్క లెర్నింగ్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. Teachers and parents work together to help children learn better in school and at home. స్కూల్లోనే కాకుండా ఇంట్లో కూడా టీచర్స్ అండ్ పేరెంట్స్ స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ ఎంతవరకు ఉందో తెలుసుకోవచ్చు. టీచర్స్ అండ్ పేరెంట్స్ టుగెదర్ కేర్ అబౌట్ ద చిల్డ్రన్స్ హెల్త్, న్యూట్రిషన్ అండ్ సేఫ్టీ ఆల్సో ఆన్ ద వే టు అండ్ ఫ్రమ్ స్కూల్. స్కూల్లో ఉన్నప్పుడే కాదు, స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు లేదా స్కూల్కి వచ్చేటప్పుడు కూడా టీచర్స్, పేరెంట్స్ చిల్డ్రన్ యొక్క సేఫ్టీ, హెల్త్, న్యూట్రిషన్ కన్సిడర్ చేస్తూ ఉంటారు. పేరెంట్స్ అండ్ కమ్యూనిటీ మెంబర్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ స్కూల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ యాక్టివిటీస్. నాట్ ఓన్లీ ద పేరెంట్స్ అండ్ నాట్ ఓన్లీ ద టీచర్స్, అలాంగ్ విత్ దమ్ కమ్యూనిటీ మెంబర్స్ కూడా స్కూల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో చూసారా ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో ఈ లెర్నర్ ఫ్రెండ్లీ క్లాస్ రూమ్లో. సో ఐ లైక్ దిస్ లెర్నర్ ఫ్రెండ్లీ క్లాస్ రూమ్ యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ
the student-friendly classroom. Please don't forget to like, share, subscribe and comment. Thank you. Click the bell icon to get latest notifications. I am signing off. Stay tuned to Innovate Teaching Channel.